రైట్. ఇక ఇదే ఈ అంశానికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖరాచారి అందిస్తారు. రాజశేఖరాచారి, చెప్పండి. తెలంగాణ గవర్నర్ అయితే పదవికి రాజీనామా చేసి ఇప్పుడు తమిళనాడు నుంచి అయితే లోక్సభకు పోటీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఈరోజు తెలంగాణకు సంబంధించిన గవర్నర్ తమిళిసై రాజీనామా చేశారు. రాజీనామాను కూడా రాష్ట్రపతి ఆమోదించడం జరిగింది. దీనిలో భాగంగా ఆమె తమిళనాడు నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో గతంలో రాష్ట్రపతిని కావచ్చు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కావచ్చు గతంలో 2-3 పర్యాయాలు ఆమె కలిసిన సందర్భం కూడా ఉంది. ఎందుకంటే ఆమె రాజకీయాల వైపు ఎక్కువగా, అంటే విద్యార్థి దశ నుంచి ఆమె రాజకీయాల వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపేది. అలాగే రాజకీయాల్లో కూడా తనకు సేవలు అందించాలని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా ఆమె అనుకుంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఆమె గవర్నర్గా కంటే కూడా చట్టసభల్లో ప్రవేశించి ఆమె ప్రజాపాలనకు సంబంధించినటువంటి ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో కూడా ఆమెకు ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉన్న నేపథ్యంలో కూడా ఆమె ఎప్పటి నుంచో వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు ఆమె రాజీనామా చేసింది. రాష్ట్రపతి కూడా ఆమోదించడం జరిగింది. ఈమె 1961లో చెన్నైలో ఉన్నటువంటి జూన్ 2న చెన్నైలో ఈమె జన్మించడం జరిగింది. అలాగే చెన్నైలో ఉన్నటువంటి మద్రాసు సంబంధించిన మెడికల్ కాలేజీలో MBBS పూర్తి చేసింది. అలాగే పూర్తి చేసిన తర్వాత డాక్టర్గా పలు కార్యక్రమాలు చేసింది. అలాగే గైనకాలజిస్ట్, అలాగే ప్రసూతికి సంబంధించినటువంటి వైద్య రంగంలో కూడా ఆమె సేవలు అందించింది. అటువైపు డాక్టర్గా సేవలు అందిస్తూనే కూడా పలు వివిధ రంగాలకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమంలో ఆమె పాల్గొనడం జరిగింది. అలాగే ఆమె డాక్టర్గా ఉంటూ కూడా రాజకీయాల వైపు ఇంట్రెస్ట్తో కూడా బీజేపీకి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలను కూడా ఆమె పాల్గొంటూ వచ్చింది. ఆ నేపథ్యంలోనే 2007 నుంచి 2013 వరకు ఆమె బీజేపీకి సంబంధించినటువంటి వివిధ పదవులు కావచ్చు, రాష్ట్ర కోశాధికారిగా, కార్యదర్శిగా, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి తమిళనాడు ఉపాధ్యక్షురాలు కూడా ఆమె పనిచేసింది. తర్వాత 2014లో ఆమె తమిళనాడుకు సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షురాలుగా ఆమె పదవి బాధ్యతలు తీసుకుంది. తర్వాత అటు నుంచి తమిళనాడు నుంచి 2 పర్యాయాలు అసెంబ్లీకి, అలాగే 2 పర్యాయాలు లోక్సభకు కూడా ఆమె పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. తర్వాత బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత తెలంగాణకు ఆమెను 2019 సెప్టెంబర్ 8న ఆమెను తెలంగాణ గవర్నర్గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు సంబంధించినటువంటి రెండవ గవర్నర్గా మొదటిసారి నరసింహన్ గవర్నర్గా నియమించబడ్డారు. అలాగే ఆయన తర్వాత గవర్నర్గా తమిళిసై రెండవ గవర్నర్గా తెలంగాణకు వచ్చింది. కానీ వచ్చినప్పటి నుంచి ఆమె చాలా రెబల్గా ఉండడం కావచ్చు, అలాగే తెలంగాణకు సంబంధించిన గవర్నమెంట్ సంబంధించినటువంటి సీఎం కేసీఆర్తో కూడా ఆమె పలు పర్యాయాలలో కూడా అతనితో పోటీ పడుతూ బిల్లుల సంతకాలపైన కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత, అంటే చేసే కార్యక్రమాలపై కూడా ఆమె చాలాసార్లు గొంతెత్తి ఆమెపై, రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఆమె కొంచెం నిరసన వ్యక్తం చేసింది. దానిలో భాగంగా కూడా మహిళా సదస్సులు కావచ్చు, మహిళా దర్బార్ కూడా ఆమె గవర్నరు రాజ్భవన్లో కూడా నియమించింది. ఇప్పుడు ఆమె తమిళనాడు నుంచి పోటీ చేయాలనుకుంటుంది. తమిళనాడులో ఉన్నటువంటి కన్యాకుమారి కావచ్చు, అలాగే సౌత్ చెన్నై నుంచి కావచ్చు, అలాగే మరొక ప్రదేశం నుంచి ఆమె పోటీ చేయాలని చెప్పేసి, లోక్సభకు పోటీ చేయాలని చెప్పేసి ఆమె భావిస్తున్న నేపథ్యంలో ఆమె గవర్నర్కు పదవికి రాజీనామా చేసింది. ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ CS శాంతికుమార్ కూడా హుటాహుటిన గవర్నర్ రాజ్భవన్కు వెళ్ళడం జరిగింది. ఆమెతో చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయి. రాష్ట్రపతి కూడా ఆమెకు సంబంధించినటువంటి రాజీనామా ఏదైతుందో కూడా ఆమోదించడం జరిగింది. ఈ నేపథ్యంలో CS శాంతికుమార్తో జరిగినటువంటి చర్చల అనంతరం ఆమె ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే మోడీ ఇప్పుడు జగిత్యాలలో ఉన్నాడు కాబట్టి ఆ సభ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా కర్ణాటక వెళ్ళడం జరుగుతుంది. కర్ణాటక నుంచి సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్ళడం జరుగుతుంది. ఆ ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఢిల్లీ మోడీతో కావచ్చు, అమిత్ షాతో కావచ్చు తమిళిసై యొక్క మీటింగ్ ఉండబోతుందని తెలుస్తుంది. మొత్తంగా ఆమెకు తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తారా లేదా MP ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం వస్తుందా లేదా చూడవచ్చు. గతంలో కూడా కేరళ నుంచి కూడా 2019లో గవర్నర్గా ఉన్నట్టు వ్యక్తి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయడం జరిగింది. సో ఆ లెక్కలో చూసుకుంటే కూడా ఈమె కూడా అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా గవర్నర్ రాజ్యాంగ సంబంధించిన రాజీనామా ఆమోదించడం జరిగింది. ఇప్పుడు ఆమెకు తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశం ప్రధానమంత్రి అవకాశం ఇస్తారా లేదా అనేది తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రైట్, థ్యాంక్ యూ.